మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ ఏమవుతుంది? అసలు యమలోకం అంటే ఏమిటి? పునర్జన్మ ఎలా జరుగుతుంది? పునర్జన్మలో జ్ఞాపకాలు ఎందుకు మర్చిపోతాం? అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. చావు తర్వాత ఆత్మ ప్రయాణం యమలోకం వైపా లేదా పునర్జన్మ వైపా? మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ ఏమవుతుంది? శరీరం నశిస్తే ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పురాణాల ప్రకారం మన ఆత్మ మొదటిగా యమదూతల చేతికి చిక్కుతుందట. వాళ్ళు ఆత్మను యమలోకం అనే స్థలానికి తీసుకెళ్తారు. అసలు యమలోకం అంటే ఏమిటి? యమలోకం అంటే భయంకరమైన నరకమా లేదా ఒక నిర్ణయ స్థలమా? వేదాల్లో ఇలా చెప్పబడింది. యమధర్మరాజు ఒక న్యాయమూర్తిలా ఆత్మ చేసిన మంచి చెడు కర్మల ఆధారంగా ఆత్మకి పునర్జన్మ ఇవ్వాలా లేదా మోక్షం ఇవ్వాలా, తప్పుల ఫలితంగా నరకాన్ని చూపించాలా అనే నిర్ణయం చేస్తాడు. పునర్జన్మ ఎలా జరుగుతుంది? మన పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితంగా ఒక ఆత్మ మళ్ళీ పుట్టే శరీరాన్ని ఎంచుకుంటుందట. ఉదాహరణకు మనిషిగా పుట్టాలంటే మంచి పుణ్యకర్మలు చేయాలి. చెడు కర్మలైతే జంతువుగా పుట్టే అవకాశం కూడా ఉందట. వీటిని ఆధారంగా తీసుకొని మన ఆత్మకి ఒక లైఫ్ ప్లాన్ తయారవుతుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, పునర్జన్మలో జ్ఞాపకాలు ఎందుకు మర్చిపోతాం? ఒకవేళ పునర్జన్మ ఉంటే మనకి గత జన్మ జ్ఞాపకాలు ఎందుకు ఉండవు? దానికి కారణం మన ఆత్మ జ్ఞాపకాలను పునర్విమర్శించి ముందుకి వెళ్ళాలనుకోదు. పాత జన్మ జ్ఞాపకాలు ఉంటే ఈ జన్మ జీవితం గందరగోళంగా మారుతుంది. కాబట్టి ప్రకృతి మన మెదడుకు మరియు ఆత్మకు మధ్య ఒక గోడలా మర్చిపోయే శక్తిని ఏర్పాటు చేస్తుంది. మనం చనిపోయిన మన ఆత్మ మాత్రం అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. ఆత్మ ప్రయాణం శాశ్వతం. ప్రతి జీవితం ఓ పాఠం, ప్రతి మరణం ఓ మార్గం. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. ఇంకా రాబోయే భాగాల్లో మనం మాట్లాడదలుచుకున్న అంశాలు: 1. చావు సమయాన ఆత్మకు జరిగే అనుభూతులు. 2. పునర్జన్మ గుర్తున్న పిల్లల వాస్తవ కథలు. 3. ఆత్మలకు మోక్షం ఎలా లభిస్తుంది. 4. దెయ్యాలు మరియు అష్టశక్తులు నిజమేనా? ఇవన్నీ మిస్ కాకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్, షేర్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.